ఒకే రోజులో మీకు పేమెంట్ ఇస్తాం. దళాన్ని ప్రోత్సహించబాకండి, ప్రభుత్వానికి ఇవ్వండి. ఎన్ని రోజులు పడింది పేమెంట్ మీకు? మరుసటి రోజు అంగడి గారు మా నాన్నగారి క్లాస్మేట్. ఎంత అంటే బాగా అనిపించింది. 17:40. ఎన్ని గంటలు పడింది? ఇంకా కూడా ముందు పడుతుంది. బాగా ఇచ్చాము. మీకోసమే కదమ్మా. బాగా చెప్పావు నువ్వు. నీ కరెక్ట్ లెక్క తెలుసు నీకు. ఈయన ఒక రైతు అండి. మీకోసమే వచ్చాం కదా. అవునా? 1725 రూపాయలకి మేము కొనుక్కుంటాం ప్రభుత్వం నుంచి. ఇబ్బంది లేదు. మీరు కొంచెం ఓపిక్గా సాయంత్రం వరకు మీ వివరాలన్నీ ఇవ్వండి. ఇంకొంచెం ఆరబోసేయండి. ఖచ్చితంగా ఇవాళ లారీలు గోతాలు ఉన్నాయి మీద గోతాలు కూడా పంపిస్తాం. ఇవ్వండి. పికప్ చేయించండి. మీ పేరు నమోదు చేయండి. మీ పేరు కూడా నమోదు చేయమ్మా. దయచేసి ధరలకు ఇవ్వకండి. సరేనా? మేము తీసుకుంటాం, ఇబ్బంది లేదు ప్రభుత్వం నుంచి. ఏ సమస్య ఉన్నా కూడా మేము ఎమ్మెల్యే గారు ఒకసారి చేయండి. ఎవరు? రండి పెద్దనా. ఎలా ఉన్నారు? నమస్కారం బాబా. ఎలాగ అవునారా? మీకోసం వచ్చాం. సరేనా? రైతులందరూ సంతోషంగా ఉండాలి, ఇబ్బంది లేకుండా. ఏం పెట్టుకోబాకండి ఇబ్బంది. కొనుగోలు మేము చేస్తాం, బాధ్యత మాది. సాయంత్రం కలిసి తీసుకెళ్తాంలేండి, ఇబ్బంది లేదు. కొంచెం అది వేరే వెరైటీ, ఇది బాగుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని, భరోసాన్ని ఇచ్చే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకెళ్తాం. అనుకోకుండా కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చింది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక అలజడి సృష్టించి కొంతమంది దళాలు, రైస్ మిల్లర్లు రైతుల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారనే సమాచారంతో క్షేత్రస్థాయిలో మేము అందరం కూడా పర్యటిస్తున్నాం. ఈరోజు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు అందరు గుద్దప్రసాద్ గారితో ఈ 3 మండలాల్లో రైతులతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ప్రధానంగా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది అనే ఆలోచన. రెండోది 1262 నంబర్లు ధాన్యం కోసం వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు. రెండు సమస్యలపైన కూడా అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైస్ మిల్లులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే రేపటి నుంచి కలెక్టర్ గారికి దాని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా కేసులు పెట్టే విధంగా మేము ముందుకెళ్తాం. రైతు ఎవరు కూడా మిల్లర్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళకి కలగకూడదు. 1725 రూపాయలు, మంచి క్వాలిటీ అయితే 1740 రూపాయలు చొప్పున కనీస మద్దతు ధరతోటి రాష్ట్ర వ్యాప్తంగా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అదేవిధంగా మిల్లర్లకు ఉంటుంది. ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి కోసం చిన్న గ్యాప్లు ఎక్కడైనా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, లేబర్ విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, అన్ని విధాలుగా పౌర సరఫరాలు సహకరించి మేము అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా సమాయుత్తమై ఇక్కడ ఉన్న 6 మండలాల్లో కూడా అవనిగడ్డలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా
ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను వివరాలు కూడా చెప్పాను. 24 గంటల లోపు మేము ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేసిన విషయంలో 24 గంటల లోపు 93% మంది రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిపోయినాయి. దాదాపు 2,800 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము చేసాం. కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా 1,24,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మేము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా రైతులకి భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వం తరఫున ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాం. రైతులే రాజుగా మేము భావించి అతను ఎదుర్కొనే సమస్యల్ని తీర్చే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి మేము న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.